శరణాలయం నందు ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ పివి రాఘవరావు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా శివం శరణాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శరణాలయంకు అవసరమైన ఫ్రిడ్జ్ ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి హరికి అందజేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్ పివి రాఘవరావు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ ఏర్పాటు చేసి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గత 5 సంవత్సరాల నుండి ప్రతి నెల సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తున్నామన్నారు. నేటికి 57 నెలలు పూర్తి కావడంతో నేడు శివం శరణాలయం నందు అన్నదానం, ఫ్రిడ్జ్ డొనేషన్ చేయడం మాకు సంతోషంగా ఉందన్నారు. మనకు ఉన్న దాంట్లో పేదలకు, వృద్ధులకు, విద్యార్థులకు సేవ చేయడం ద్వారా తృప్తి కలగడంతో పాటు మరికొందరు ఇలా సేవ చేయడానికి ముందుకొస్తారు అని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు మిత్రుల ద్వారా నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. శివం శరణాలయం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు హరి, సుబ్బారావు మాట్లాడుతూ పేదలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో తాళ్లూరు శ్రీనివాసరావు, తుమ్మపూడి పాండురంగారావు, బీకేవి రమేష్, కోట కిరణ్ కుమార్, కొత్తూరు వెంకట చంద్రమౌళి, బైసని శ్రీనివాసరావు, టి రామకృష్ణ, పి విజయకృష్ణ, కె గోపి, తుమ్మపూడి బాబు, సొల్లేటి కోదండరాము, వేముల జై శ్రీనివాసరావు, నల్లమల్లి రవి, పద్మనాభుని రాధాకృష్ణమూర్తి, కొత్తూరు వెంకట సురేష్ తదితరులు పాల్గొన్నారు. वासवी माता को जय, वासवी माता को जय। वीडियो కావాలా? వీడియో తీసుకో. తీట్లేదు వీడియో. స్లోగన్ ఇస్తావా? అరే నువ్వు తీసా, అది తీసా, ఇది తీసా. ఎగ్జామ్ తర్వాత రాలే. బాబు అక్కడ మనో నంబర్ వచ్చారా? जय वासवी, जय वासवी, वासवी माता को, वासवी माता को, वासवी माता को। ఈరోజు మేము మా ఫ్యామిలీ క్లబ్ తరపున
నిర్వహిస్తున్నటువంటి చారిటీ కార్యక్రమం 57వ నెల. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా మేము చారిటీ కార్యక్రమం కంటిన్యూస్గా ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. నేను దాదాపుగా 9 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ క్లబ్ స్థాపించి అడపాతడపా కొన్ని చారిటీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఫ్యామిలీ క్లబ్ స్థాపించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా పాజిటివ్గా ఆలోచించేటటువంటి వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా సరదాగా కలుసుకొని ఒక ఎంటర్టైన్ చేద్దాం, సమాజానికి మనకి చేతనైనంత సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక సంకల్పం మేరకు ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించి ఓకే బాగుంది ఇది చేద్దాం అనే ఉద్దేశంతో అందరూ నా ఉన్నటువంటి సంకల్పానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ విధంగా మేము స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం దాదాపుగా కంటిన్యూస్గా ఒక గాంధీ జయంతి రోజు మేము పూనాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మనకున్న దాంట్లో మనకు అవకాశం ఉన్న దాంట్లో ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిద్దాం అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. ఎడ్యుకేషన్గా చక్కగా చదువుకునే పిల్లలకి ఆర్థికంగా మా క్లబ్ తరఫున కూడా మేము సహాయం చేస్తూ ఉన్నాం. కొంతమంది విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. వాసవి విద్యానిధి ద్వారా కూడా కొంతమందికి మేము ఎడ్యుకేషన్గా మేము అందిస్తూ ఉన్నాం. అది ఏ ఒక్కరి వల్ల కాదండి, ఏ ఒక్కరి వల్ల అయితే నెలకు ఒక కార్యక్రమం ఎప్పుడో అట్లా చేసేటటువంటి విధానంగా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం సంయుక్తంగా చేస్తున్న బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ శివం ఫౌండేషన్ ద్వారా మన హరి గారి ద్వారా ఇక్కడ దాదాపుగా 4-5 కార్యక్రమాలు మేము చేస్తున్నాం. వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ఫ్రిడ్జ్ అడుగున్నారు. ఇక్కడ వృద్ధులు ఉండటానికి వాళ్ళకి వస్తువులు నిల్వ ఉంచడానికి కొంచెం అవసరంగా ఉందని అన్నారు. ఆయన హరిగారు చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మాకు గోరులో మట్టితో సమానం. ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమంలో చాలా ఇదొక భాగమే. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి హరి గారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల స్టేటస్లో మేము చాలా చూస్తున్నాం కదండి. చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాల కార్యక్రమాలు కానీ ఎవరైనా ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారే కానీ ప్రాక్టికల్గా చేయాలంటే చాలా తక్కువ. మనం ఉన్నటువంటి ఈ హ్యూమన్ లైఫ్ అనేది చాలా చిన్నది. ఈ కొద్దిపాటి జీవితంలో మేము బిగిన్ చేసి 10 సంవత్సరాలు అవుతుందా ఫ్యామిలీ క్లబ్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మేము సమాజానికి అందించే కొటేషన్ కూడా అదేనండి. మీకున్న దాంట్లో కొంత 10 మందికి ఉపయోగపడండి. మనకేం చేస్తున్నారు అనే దాని కాకుండా మనం సమాజానికి ఏం చేస్తున్నాం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనేది మా స్లోగను. దానికి కట్టుబడి మేము ప్రాక్టికల్గా ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న నా స్నేహితులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సంకల్పంతో ఒంగోలుకి చెందిన రాఘవ గారు తన మిత్ర బృందంతో ఫ్యామిలీ క్లబ్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్యామిలీ క్లబ్ ద్వారా ఇప్పటికీ గత 6 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి సహకారంతో ఇంతకుముందు శివం ఫౌండేషన్లో కూడా 2-3 ప్రోగ్రాములు చేసి ఉన్నాము. ఈరోజు శివం శరణాలయంకు మనకి ఫ్రిడ్జ్ సహాయం చేయమని వారిని కోరగా వారు స్పందించి వారు దయాహృదయులు, మంచి హృదయం గల ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ సహకారంతో ఈరోజు శివం శరణాలయంకు ఫ్రిడ్జ్ని బహుకరించడం జరిగింది. వారు ఈ వాసవీదేవి మాత సపోర్ట్ తోటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు హక్కున చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివం ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాసవి మాత దీవాశితులతో ఫ్యామిలీ క్లబ్ ప్రారంభించి వీళ్ళు గత 9 సంవత్సరాల నుంచి పేదలకి, విద్యార్థులకి ఆర్థికంగా అండగా ఉండే విధంగా ఈ క్లబ్ అనేది సభ్యులు మెయింటైన్ చేయడం అనేది మానవత్వంతో కూడిన గొప్ప కార్యమని, భవిష్యత్తులో కూడా ఫ్యామిలీ క్లబ్ తరఫున వారు ఈ ఒంగోలు నగరంలో వృద్ధులకు, పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండి మా క్లబ్ పనిచేస్తుందని చెప్పడం అనేది చాలా గొప్ప కార్యం. వీరిని ఆదర్శంగా తీసుకొని దాతృత్వం గల దాతలు ఎక్కువ మంది ఈ పేదల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఈరోజు మా శివం శరణాలయానికి అవసరమైన రిఫ్రిజిరేటర్ అందించడం, ఇక్కడ ఉన్న పేదలందరికీ ఇవాళ పౌష్టికారికి కూడిన భోజనం అందించడంతో పాటు ఒంగోలు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులు, పేదలు నివసించే ప్రాంతంలో సంచార వాహనం ద్వారా తిరిగి అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఫ్యామిలీ క్లబ్ సభ్యులందరికీ మంచి జరగాలని, వీళ్ళు ఎక్కువ పేదలకు ఆర్థికంగా సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శివం ఫౌండేషన్ తరఫున ఫ్యామిలీ క్లబ్ సభ్యులందరికీ అభినందనలు.